అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. చంద్రుడి యొక్క స్థితి కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి వరకు ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఈరోజు వారఫలంగానే చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అనేక విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి రావడం మీకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనుకున్న సమయానికి డబ్బులు వాళ్ళే తెచ్చి ఇవ్వటం వల్ల కూడా మీ రుణ బాధలన్నీ తీరిపోతాయి. కుటుంబ సంతోషంలో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. తెలివితేటలు, పిల్లల చదువులు అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే
మీరు మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్రా కొనడానికి జాతకరీత్యా ఇప్పుడు ఈ వారం బాగా లేదు. అలాగే మీరు అంతగా కొనాలనుకుంటే ఖచ్చితంగా నా యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ జాతకం చూసి చెప్తాను. అలాగే మీ జాతకరీత్యా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల యొక్క చదువులు, విదేశాలకు వెళ్తామన్న వాళ్ళు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, వీళ్ళకి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 100% చెప్పేది మాత్రం మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవుతాయి. తెలివి తక్కువ నిర్ణయాలు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు తీరుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చీటికి మాటికి మనస్పర్ధలు, లేనిపోని గొడవలకి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి విషయాలకి ఎక్కువ తావు ఇవ్వకూడదు. పెళ్ళి కాని వాళ్ళకు కొంత సమయం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పట్లో కలుసుకోవడం కుదరదు. మీ యొక్క జాతక రీత్యా మీకు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి యొక్క, పెద్దల యొక్క, మామల యొక్క ఆశీస్సులు బాగుండి వాళ్ళ ద్వారా రావాల్సినటువంటి సంక్రమించినటువంటి ఆస్తులు కానీ ఏదైనా కానీ వస్తుంది. అలాగే ధర్మాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అంటారు మిమ్మల్ని. మీ యొక్క జాతకంలో మీకు వచ్చేసి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు, ఉద్యోగస్తులు ప్రతి పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. ఇంటర్వ్యూలు అంత ఈజీగా సక్సెస్ అవ్వదు. అలాగే ఉద్యోగాల్లో మాత్రం కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ ఏ నిర్ణయం కూడా ఇప్పుడు తీసుకోకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. వ్యాపార పరంగా మీ జాతకరీత్యా చూస్తే మీకు వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విషయంలో కూడా బాగా ఆలోచించి వ్యాపారంలో ముందడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అంటే సోమవారం నాడు ఉపవాసాలు ఉండడం, శివాలయానికి వెళ్ళడం, శివుడికి అర్చన చేయించడం, అభిషేకాలు చేయటం, శివుడి యొక్క మంత్రాలని, లింగాష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవటం లాంటివన్నీ చేస్తూ దధిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అనే మంత్రాన్ని రోజు 10 సార్లు చదవడం అనేది మీకు ఎంతో మేలు కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చాలామంది కర్కాటక రాశి వాళ్ళు ముత్యం పెట్టేసుకుని ఉంటారండి. ముత్యం వల్ల అనేక స్కిన్ సంబంధమైన సోరియాసిస్ లాంటి ఇబ్బందులు వస్తాయండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా పొరపాటున ముత్యం ధరిస్తే తీసేయండి. మరుసటి రోజే మీకు ఆ సోరియాసిస్ తగ్గుతుందని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. మీరందరూ కూడా చంద్రశిల అనేటువంటి రత్నం ఉంటుంది. 10,000 జపాలు ఉంటాయండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది. 3 క్యారెట్ల బరువున్న రాయిని వెండిలో పెట్టిస్తాను. దాన్ని మీరు ధరించండి. సోమవారం నాడు మీకు ఎంత అద్భుతమైన జాక్పాట్ తగులుతుందో మీరే చూస్తారు. నమస్కారం.